ఇంటి జాగా ఇవ్వలేము, నువ్వు ఇస్తావని వాడు ఆశపడ్డాడు. ఇంటి జాగా ఇవ్వమని తెలుసు, మాకు ఎప్పుడో తెలుసు. రేపు తర్వాత ఏమంటావు, 5 లక్షలు కూడా ఇవ్వలేము అంటాం, ఎందుకంటే ఖజానా ఖాళీ అయిందని అంటావు ముఖ్యమంత్రి గారు. మాకు తెలియదు అది. వీళ్ళు ఏమన్నారంటే ఇందిరమ్మకు 5 లక్షల రూపాయలతో పాటు ఇంటి స్థలం కూడా ఇస్తాం 200 గజాలు అన్నారు. ఇప్పుడు ఏమంటానంటే 200 గజాల ఇంటి స్థలం ఇవ్వలేము అని చిన్నగా మెలికబెట్టాడు. చేతులెత్తేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దళిత గిరిజనులకు స్థలాలపై నాడు హామీ. చేవెళ్ల డిక్లరేషన్లోనూ ప్రకటించిన కాంగ్రెస్ నేడు సర్కార్ దగ్గర భూమి లేదని వెల్లడి. సొంతంగా కొనుక్కోవాలంటూ ఉచిత సలహా. మాచారం సభలో అద్దు దాటిన అబద్ధాలు. 60,000 ఉద్యోగాలు ఇచ్చామంటూ రేవంత్. సీఎం పర్యటనలో చెంచు ప్రతినిధుల అరెస్టు. మాచారంలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ కాళ్ళు మొక్కుతున్న ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ శరత్. మొక్కుతారు, బానిసలు కదా. నేను చెప్పినా ఈ రెడ్డిల కాళ్ళు, వెలుమల కాళ్ళు, ఆధిపత్య కులాల కాళ్ళు మన ఎస్టీ ఉద్యోగులు, మన ఎస్సీ ఉద్యోగులు, మన బీసీ ఉద్యోగులు మొక్కని రోజు మనకు చైతన్యం వచ్చినట్టే. అదేవిధంగా మన బీసీ లీడర్లు, ఎస్సీ లీడర్లు, ఎస్టీ లీడర్లు వీళ్ళకు సలాం కొట్టి వీళ్ళ ఇండ్ల చుట్టూ తిరగని రోజు మనం బహుజన రాజ్యాధికారాన్ని సాధించుకోవచ్చు. మన హక్కులు, మన అధికారం, మన ఓట్లు అప్పుడు మనకు దక్కుతాయి. ఇప్పుడు ఇక్కడ ఏం నమ్మించిండు, సర్కార్ దగ్గర భూమి లేదట. నేనేం చెప్పినా భూమి ఏడికి పోదు, భూమి అట్లనే ఉంటుంది. కానీ భూమి దోసుకున్న దగ్గర భూమి ఉంటుంది అధికంగా. ఎవరికై ఇంటి స్థలం ఎంత అంటాను, 200 గజాలు అంటాను. ఎవరికైనా 800 గజాలు జాగుంటే ఆ 600 గజాల జాగను వెనుకకు లాగి లేని ఇంటికి ఇప్పిరు. ఎటుపోతే ఫ్యూచర్ సిటీ కోసం ఎట్లా దొరికింది 50,000 ఎకరాల భూమి? ఫ్యూచర్ సిటీ కోసం 50,000 ఎకరాల భూమి ఎట్లా దొరికింది? 50,000 ఎకరాలలో 5,000 ఎకరాలు తీసి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇవ్వు. మనిషికో 200 గజాలు నువ్వు ఫ్యూచర్ సిటీలో ఇయ్యి. ఆమె ఇచ్చిందే కదా ఇది. ఇందిరమ్మ ఆ లబ్ధిదారులకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. మరి అసొంటప్పుడు ఊర్లలో జాగలు లేవంటాను. జాగలు ఎట్టుపోలే, జాగలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో జాగలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ బ్రోకర్ల చేతుల్లో జాగలు ఉన్నాయి. ఒకవేళ ఆ బ్రోకర్ల తగ్గించి నువ్వు గుంజుకోలేకపోతే ఫ్యూచర్ సిటీ అని చూపెడతావు కదా. ఫ్యూచర్ సిటీలో 50,000 ఎకరాలను సేకరించడని చెప్తున్నావు కదా. 50,000 ఎకరాలకు వెళ్ళి 5,000 ఎకరాలను పక్కది. రాష్ట్రంలో ఉన్న 20% ముఖ్యంగా ఈ హైదరాబాద్లో ఉన్న పేదలకు అక్కడికి వస్తుంది. అది గ్రామాల్లో, జిల్లాల్లో ఉన్న వాళ్ళను పక్కన పెట్టు. ఒక 5,000 ఎకరాలను ఈ రంగారెడ్డి, హైదరాబాదు ఈ పరిధిలో ఉన్న పేదల కోసం, ఇందిరమ్మ ఇండ్ల జాగాల కోసం అక్కడ మనిషికి 100 గజాలో 200 గజాలో వాళ్ళకు పెట్టు, అలర్ట్ చేయి. అలర్ట్ చేసిన దానికి 5 లక్షల రూపాయలు ఇచ్చి అలా ఇండ్లు కట్టి అయిపోయా. భూమి ఎందుకు దొరకదా? మొన్నకి అక్కడ అడవిని చదువును చేసినావు హెచ్టీలో, అది భూమే కదా. అక్కడ కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెడదామని చూసినావు కదా. అక్కడ ఏ సామాన్యుడు వచ్చి బతికే అవకాశం లేకుండా చేద్దామని చూసినావు కదా. మరి అది భూమే. ఫ్యూచర్ సిటీలో భూమి ఉన్నది, హెచ్టీలో భూమి ఉన్నది. ఇటు పోతే జర్నలిస్టులకు ఇచ్చినావు కదా 10 ఎకరాలు. ఆ పక్కన ఇంకో 10 ఎకరాలు కూడా ఉన్నదట దాంటి పేదోళ్లకు. భూమి ఎక్కడికి పోదు. ధనవంతులకు కావాలన్నప్పుడు భూములు ఉట్టుకత్తాయి కొత్తగా. అడవిని చదును చేయడమా, సముద్రం మీదనే మొత్తం ఆ దుమ్ము కప్పి సముద్రాన్ని కూడా మొత్తం చదును చేసి ఇండ్లు కట్టడమా, ఇట్లా చేస్తారు వాళ్ళు. కాబట్టి ఆధిపత్య కులాలకు భూములు కావాలన్నప్పుడు దుర్మార్గంగా అయినా గుంజుకుంటారు, లేకపోతే అడవినైనా కొట్టిపారేసి చదును చేస్తారు. కాబట్టి ఇండ్లు లేవు, ఇండ్లకు జాగలు లేవు అంటే ముఖ్యమంత్రి గారు ఇది నువ్వు మమ్మల్ని మోసం చేసినట్టు తప్పించి ఇది పచ్చి అబద్ధం. ఇది